వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ ఆల్ పార్టీస్ ఓవరావర్గా ప్రచారం చేస్తున్నారు. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం నాయకులు తులసి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీ బ్రాహ్మణుల ఓట్లు ఏ పార్టీకి పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ చేయి గుర్తుకే పడతాయండి. 80% మోర్ దెన్ మా ఓట్లన్నీ కూడా. మేమందరం వారందరి ఇళ్లలోకి వెళ్ళి కలవడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా చేయి గుర్తుకి 11వ తారీఖు పొద్దున్న 7 గంటలకే మా వాళ్ళు లైన్లలో నిలబడతారు. మీరు చూడొచ్చు. మా ఉన్న ఓట్లలో 80% పోలింగ్ నవీన్ యాదవ్ గారికే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదు అంటారా? ఖచ్చితంగా జరగలేదండి. మాకు నాయకత్వం ఏది? ఏదో కార్పొరేషన్ చైర్మన్ 2 ఇచ్చేసి తూతు మళ్ళీ దులుపుకున్నారు తప్పితే ఒక భవనం కట్టారు, దాన్ని తీసుకుపోయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండర్లో పెట్టుకున్నారు. అది మా సంఘానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదే మీరు కొన్ని కుల సంఘాలు తీసుకుంటే బంజారా సంఘం కానీ, వెలమ సంఘం కానీ, కమ్మ సంఘం కానీ వీళ్ళందరికీ ఇచ్చిన ల్యాండ్స్ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసారు భవనాలు వాళ్ళ సంఘాలకి. మాకు ఇలేదు అలాగా. అది ఒకటే కాకుండా ఈ రోజున బ్రాహ్మణుడు అనేటప్పటికీ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. మరి ఈ ఆచార వ్యవహారాల ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒక పర్టికులర్ కొంత పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈ నగరానికి ఎప్పుడైనా పెద్ద పెద్ద స్వామీజీలు వాళ్ళు వస్తే వాళ్ళ విడిది గురించి అని కట్టారు. అది ఇప్పుడు అక్కడ అవన్నీ ఏం జరగట్లేదు. ఎవరో ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఆ భవనం వేయడం, అతను అందులో నాన్ వెజ్ ఫంక్షన్స్ కూడా అద్దెకిస్తున్నాడు. ఇప్పుడు అది ఆచార వ్యవహారం ఎట్లా అవుతుంది? మేము ఎట్లా ధర్మాన్ని కాపాడగలుగుతాం వాటిలో ఉన్నప్పుడు? ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని రౌడీ అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ కూడా, మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఇప్పుడు ఇది మేము చెప్పే కంటే కూడా కవిత గారు మాట్లాడిన విషయాలు కొన్ని తీసుకొని బయటలు వేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మరి ఆవిడ స్వయంగా చెప్పారు. అండ్ మా నాన్నగారు అక్కడికి వెళ్ళారు, ఆవిడ మ్యారేజ్ సందర్భంలో సాయం చేయమని కోరడం జరిగిందని. కేసీఆర్ గారు వెళ్ళినటువంటి అప్పటి వీడియో ఫుటేజ్లు, ఫోటోలు, నిదర్శనాలు అన్ని పేపర్లు వచ్చినవి, అన్ని బాహాటంగా ప్రపంచం మొత్తం చూసింది. అయితే ఆ రోజున నీకు ఆయన లడ్డు అయిండు, ఈరోజు విషమైందా? అంటే నీ పార్టీలోనూ నీకు అవసరానికి అక్కడొచ్చి నీకు డబ్బులు ఇచ్చినోడు, నీకు బండ్లు ఇచ్చినోడు, నీకు సదుపాయాలు ఏర్పాటు చేసిన వాళ్ళు అందరూ మంచోళ్ళు. నీకు చేతి కింద నీళ్ళు తాగాలి, నువ్వు మటుకు మహారాజుల కుర్చెక్కి కూర్చుంటావు. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదైనా సొంతంగా ఎదగాలనుకునో, ఒక రాజకీయ పార్టీ ఊతం తీసుకునో, ఇంకొక ప్రభుత్వంలో నిలబడి అక్కడి నుంచి పనిచేయాలనుకుంటే అప్పుడు ఆయన నీకు రౌడీ షీటర్ అయిపోతాడు, దొంగ అయిపోతాడు, లంగ అయిపోతాడు, పనికిమాలినోడు అవుతాడు. అంటే అతను ఒక అనగారిన కులస్తుడు, చక్కగా చదువుకున్నాడు నవీన్ యాదవ్, బీఆర్కి చదువుకున్న విద్యార్థి, మంచి సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఎన్నో కులాలతో మమేకమై పనిచేస్తున్నాడు, ఎన్నో మతాలతో మమేకమై పనిచేస్తున్నాడు. అతను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ఒక 500 మందికి చక్కటి సహాయ సదుపాయాలు అందిస్తున్నటువంటి వ్యక్తి. నువ్వు ఆయన మీద బురద చల్లుతావా రౌడీ షీటర్ అని? మరి రౌడీ షీటర్ అయితే నువ్వు ఎందుకు పోయినా వాళ్ళ ఇంటికి? నీకు ఏమవసరమైంది? వాళ్ళ మీ బిడ్డ పెళ్ళికి పైసలు ఆడుకోనికి పోయినావు అంటే అయాల నీకు రౌడీ షీటర్ అని తెలియదా? ఆయన అట్లా కాదని తెలియదా? అంటే మీరు చేస్తే శృంగారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. ఏం లెక్క అండి? ఇదేం పద్ధతి? ఇప్పుడు ఎక్కడైతే కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ వచ్చాయి సార్, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరిగినట్టు చూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు? సార్, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ మీరు హైదరాబాద్ నగరంలో సెంటర్ పాయింట్ నుంచి ఎటు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు టోటల్ రింగ్ రోడ్ రేడియస్ ఇన్సైడ్లో చిన్న మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలు తీసుకున్నా కూడా ఇవాళ ఒక ఇల్లు కట్టుకుని ఒక ఆయన అక్కడికి పోతే 250 గజాలు, 300 గజాలు, 400 గజాల్లో ఒక 10-15 ఏళ్ళు అవుతుంటే ఏరియా డెవలప్ అవుతుంటే 8-10 పోర్షన్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మరి డ్రైనేజ్ వ్యవస్థ పాడుతుందిగా, రోడ్డు వ్యవస్థ పాడవుతుందిగా, కరెంటు సరిపోదు కదా. ఇవన్నీ మార్పులు జరగాలి. అంటే ఇది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది, స్థానికంగా జరిగే అభివృద్ధి అనేది ఒకసారి వేస్తే సరిపోతుందా? చూపిస్తే నేను రాజీనామా చేస్తాను. నేను మళ్ళీ అదే చెప్తున్నా సార్, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ రోజుకో రోజు అయిపోతుంటుంది, కొత్తది వస్తూనే ఉంటుంది. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. కేటీఆర్ గారు ఇక్కడి నుండి చెప్పు, అక్కడ పోయి చెప్పు. నేను చూపించొద్దు, నువ్వు చూపించు. అక్కడ లేని అభివృద్ధి ఏంటిది? 2023 మీరు దిగిపోయినాక జరిగినది ఏంటిది, 23 తర్వాత జరిగింది ఏంటిది? నువ్వు
జూబ్లీహిల్స్లో తిరిగి చెప్పకు, అక్కడ పోయి ప్రజలతో మాట్లాడిపి, ఆ ప్రజలతో చెప్పి నిజమైందో అబద్ధమైందో వాళ్ళతో చెప్పి, అక్కడ అధికారులతో మాట్లాడిపి, అక్కడ స్థానికులు ఉన్నటువంటి చిన్నటువంటి స్లమ్ ఏరియాస్తో మాట్లాడిపి, ఎడ్యుకేటర్స్తో మాట్లాడిపి, మిడిల్ క్లాస్ వాళ్ళతో మాట్లాడిపి. నువ్వు ఒక ఉదాహరణ చెప్పానికి బై ఎలక్షన్ చెప్పేసి నోటుకొచ్చింది అన్నం అయిపోయిందట్టు ఇట్లా నీ మైకులు పట్టుకుని అడిగిపో, ఆడగిరువు, నీకు అభివృద్ధి కనిపించిందా ఏం కనిపించిందా అప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. నువ్వు ఇక్కడ నేను జూబ్లీహిల్స్లో ఉండి కంటోన్మెంట్ కమాండ్ చేస్తే ఎట్లా? తప్పది, ఇట్స్ నాట్ కరెక్ట్. బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లింల ఓట్ల కోసం ముస్లింలను జోకుతున్నారు, టోపీలు పెట్టుకోని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లిం ఓట్ల కోసం ముస్లింలను తీసుకుని తిరుగుతున్నారు అంటున్నారు. వీళ్ళెవరికి ముస్లిం సంబంధాలు లేవా? వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ముస్లిమ్స్ లేరా? వాళ్ళ ఇప్పుడు కరీంనగర్లో మొత్తం ముస్లిమ్స్ ఒక సైడ్ ఏదో ఒక పార్టీకో, ఒక ఎంఐఎంకో, ఒక కాంగ్రెస్కో లేరుగా, బీఆర్ఎస్కొని. సార్ ప్రతి వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి ఒక లైకింగ్ అని ఉంటుంది. ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ వేసారు ఫస్ట్, సార్ బ్రాహ్మణులు అందరూ ఒక సైడ్ వేస్తారు, నేను 80% వేస్తారని గర్వంగా చెప్పాను. 20% మిక్సింగ్ ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఎంఐఎం పార్టీ అధినేత మన నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సార్, ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారంటే వారి యొక్క దాతృత్వం, వారు చేసేటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఇంకొక క్యాండిడేట్ని ఇక్కడ నిలబెట్టి జరిగే అభివృద్ధికి ఆటంకం కలగకూడదు, రూలింగ్ గవర్నమెంట్తో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని గుర్తించినటువంటి వ్యక్తి ఓవైసీ. కాబట్టే ఇక్కడ ఆయన క్యాండిడేట్ని పెట్టుకోకుండా వీరికి సపోర్ట్ చేసి పని చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. చివరిగా మీ బ్రాహ్మణ్స్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు? ప్రతి ఓటర్ని కూడా మేము ఒకటే కోరుతున్నామండి, ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలని మీరు సోషల్ మీడియాలో చూడకండి, ఇంకో చోట చూడకండి, గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చూడండి. చేతనైతే ప్రతి వ్యక్తిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం చేసేటువంటి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని, అమలవుతున్నటువంటి పథకాలను దృష్టిలో ఉంచుకొని, వాళ్ళు చెప్తున్నాడు ఏదో బస్సు వేసారు, కారు వేసారు, లారీ వేసారు కాదు, ఏ పథకాలు అమలు అవుతున్నాయో వాటి లబ్ధిదారులు అందరి లిస్టులు అందరికీ ఉన్నాడు చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ ప్రచారంలో బస్సు వచ్చింది, రేషన్ బియ్యం, సన్న రేషన్ బియ్యం వచ్చినాయి, అదేవిధంగా వైట్ రేషన్ కార్డ్స్ వస్తున్నాయి, రేషన్ కార్డ్స్ వస్తున్నాయి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది చక్కగా అధికారులు ఏఈ స్థాయి, ఎలక్ట్రిసిటీ లైన్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు పోయి 0 బిల్లులు వచ్చేస్తున్నారు. అమ్మ నీ కరెంట్ ఏం డ్యూ లేదు అని. ఇంత చక్కగా అమలు జరుగుతున్న పథకాలు నీకు ఎక్కడ కనిపిస్తలేవా? ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కావా? నవీన్ యాదవ్ గారు ఎంత మేజర్తో గెలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉన్న ఇద్దరికి డిపాజిట్లు గల్లంత అవుతాయండి. నవీన్ యాదవ్ గారు ఇక దాన్ని బట్టి ఎంత వస్తుందని మీరు డిసైడ్ చేసి చెప్పారు. వేలల్లోనే అది ఎన్ని వేలు, 50,000, 60,000, 40,000, 70,000, లక్ష మెజార్టీ ఖచ్చితంగా ఇద్దరు డిపాజిట్లు గల్లంత అవుతాయి. పువ్వు షెడ్లో పెట్టుకోవాల్సిందే, కారు షెడ్లో పెట్టుకోవాల్సిందే.